గణపతయే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అది 7వ రోజు, శాపానికి చివరి రోజు. రాజును కాటువేయడానికి తక్షకుడు బయలుదేరాడు. దారిలో కశ్యపుడు తగిలాడు. బ్రాహ్మణోత్తమా, ఏమిటీ హడావిడి అని పలకరించాడు. రాజును కాపాడేందుకు వెడుతున్నానన్నాడు. తక్షకుడే కాదు, వాణ్ణి మించిన కాలనాగు కాటువేసినా విషం విరిచేయగలిగిన మంత్రం నా దగ్గర ఉంది అన్నాడు. తక్షకుడు ఉడుక్కున్నాడు. నేనే తక్షకుణ్ణి, నా కాటుకు విరుగుడు నీవల్ల కాదు, వెనక్కి పొమ్మన్నాడు. మునీశ్వరుడి శాపమున్నా నువ్వు కాటువేసినా పరీక్షిత్తును కాపాడగలనని, కాపాడి తీరుతానని కశ్యపుడు పంతానికి దిగాడు. అయితే నీ మంత్రశక్తిని పరీక్షించవలసిందే. ఇదిగో ఈ మర్రి చెట్టును కాటువేస్తాను, వెంటనే చస్తుంది, బతికించి చూద్దాం అన్నాడు. కాటువేశాడు. అంతటి మహావటవృక్షము రెప్పపాటులో భగ్గున మండి బూడిదైపోయింది. కశ్యపుడు బూడిదంతా దగ్గరకు పోగుచేశాడు. చేతిలోకి నీళ్లు తీసుకుని మంత్రించి చిలకరించాడు. అంతవేగంగానూ నగ్రోధం లేచి నిలబడింది. మునపటిలా కళకళలాడింది. తక్షకుడు గతుక్కుమన్నాడు. కశ్యపుణ్ణి సామదానోపాయాలతో లోబర్చుకోవాలని అనుకున్నాడు. ప్రశంసించాడు. ధనంకోసమే కదా ఈ ప్రయాసమంతాను, అదేదో నేను పుష్కలంగా ఇస్తాను, ఇంటికి వెళ్ళిపొమ్మన్నాడు. కశ్యపుడు ఆలోచనలో పడ్డాడు. ధర్మసందేహాలు అంకురించాయి. ధనలోభానికి లొంగి ఇంటికి వెళ్ళిపోతే నాకు కీర్తి లభించదు. మహారాజును కాపాడితే ఎంత కీర్తి, పుణ్యం కూడాను. మంచివాడనిపించుకోకపోయాక ఎంత ధనముండి ఏమి లాభం? రఘుమహారాజు కీర్తికోసమని తన పర్వస్వమూ కౌత్సుడికి, వరతంతు శిష్యుడు, దానం చేయలేదు. ధనం కాదు ముఖ్యం, కీర్తి ప్రధానం. హరిశ్చంద్రుడు, కర్ణుడు ఏమి నేర్పారు? అదీగాక రాజుగారు విషాగ్నికి బలైపోతుంటే దక్షుడనయ్యుండి చూస్తూ ఎలా ఊరుకోను? తప్పుకాదు, ప్రజల క్షేమం కోసమైనా ప్రభువును కాపాడాలి. అరాచకమైతే అంతా నాశనమే కదా. అపకీర్తితోపాటు ఈ మహాపాపం కూడా నాకు చుట్టుకుంటుంది. అందుచేత ధనలోభానికి లొంగకూడదు, పరీక్షిత్తును కాపాడవలసిందే అని నిశ్చయించుకుని ఒక్క క్షణం ధ్యానంలోకి వెళ్లాడు. ఇంతకీ అసలు పరీక్షిత్తు భవిష్యత్తు ఎలా ఉందో చూద్దామనిపించి దివ్యదృష్టిని సారించాడు. పరిస్థితి అవగతమయ్యింది. రాజుకు నూకలు చెల్లిపోయాయి. ఆసన్న మరణం. ఎవ్వడూ చేయగలిగింది ఏమీ లేదింకా. విరమిస్తే తక్షకుడిచ్చే ధనమైనా దక్కుతుంది, దరిద్రం తీరుతుంది. అంతే. పుష్కలంగా ధనం పుచ్చుకొని ఇంతముఖం పట్టాడు. తక్షకుడు సంబరపడ్డాడు. విప్రశాపాన్ని చరితార్థం చేయగలుగుతున్నందుకు సంతోషించాడు. త్వరత్వరగా హస్తినాపురం చేరుకున్నాడు. పరీక్షిత్తు మణిమంత్ర ఓషధాల రక్షణలో మీడమీద జాగరూకుడయ్యున్నాడని తెలుసుకున్నాడు. ఎలాగబ్బా లోపలికి వెళ్లడం అనుకున్నాడు. అన్యాయంగా ఒక మునీశ్వరుణ్ణి అవమానించి ఇప్పటికే విప్రశాపోపహతుడైన ఈ మందభాగ్యుణ్ణి నేను కాటువేసి చంపడం కేవలం లాంఛనం. ఏదో ఒకటి చేస్తాను, దానికేమిగాని. అంతటి పాండవుల వంశంలో పుట్టి ఇంత పాపం ఎలా చేయగలిగాడీ మూర్ఖుడు? పైగా రక్షణ వలయం ఏర్పరచుకొని మిద్దమీద కూర్చుంటాడా? మృత్యువునే మోసం చేద్దామనుకుంటున్నాడా? మరణం అనివార్యమని, విప్రశాపానికి తిరుగులేదని తెలుసుకోలేకపోతున్నాడు. రక్షకులున్నారుగదా అని కులుకుతున్నట్టున్నాడు. వెర్రివాడు. మృత్యువు రాసిపెట్టి ఉంటే తప్పించుకోవడం ఎవడివల్లవుతుంది? తన వంశంలో వీరాధివీరులెందరో వెళ్ళిపోయారు, ఎరుగును. అయినా తాను మాత్రం మృత్యువును తప్పించుకుని ఉట్టిగట్టుకుని ఊరేగుగామనుకుంటున్నాడన్నమాట. ఎంత మూఢుడు! ఫలాని రోజున మరణం అని ముందుగా తెలియడం ఎంత మంచిది. వాయిదాలు మానేసి దానధర్మాలు చేసుకుని పుష్కలంగా పుణ్యం సంపాదించుకోవచ్చునే. ధర్మకార్యాలతో వ్యాధులు తగ్గడానని, ఆయుష్షు పెరగడానని పెద్దలు చెబుతారుగదా. అదైనా చేసుకున్నాడుగాదు. మరణం స్వర్గానికి హేతువయ్యేది. ఇప్పుడింక నరకమేగా. చుట్టూ ఉన్న బ్రాహ్మణులలో ఏ ఒక్కడైనా ఈ పాటి సలహా చెప్పలేకపోయాడా? దురదృష్టం. విధి బలీయం. సరే, ఒక ఎత్తు వేస్తాను, రాజును చిత్తు చేస్తాను. ఆలోచన ముగించాడు. తోటి పాములను కొన్నింటినీ తాపసులుగా మార్చాడు. పళ్ళు ఫలాలు చేతుల్లో పెట్టాడు. పరీక్షిత్తు ఇంటికి పదండి అన్నాడు. తానొక్క చిన్న పురుగ్గా మారి ఒక పండులో దూరి కూర్చున్నాడు. లేదే, రాజును కాపాడ్డానికి వచ్చిన అధర్వణ మంత్రవేత్తలం, తాపసులం. మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి. అభిషేకాలు చేసి ఇష్టఫలాలిచ్చి బతికిస్తాం. లేదా రాజుకు తెలియపరచండి మా రాక అన్నారు గంభీరంగా దొంగ తాపసులు. రాజుకు వర్తమానం వెళ్ళింది. అప్పటికి సూర్యుడు అస్తమించబోతున్నాడు. తాపసులు తెచ్చిన కందమూల ఫలాలు లోపలికి పంపండి. వారి దర్శనం రేపు చేస్తానన్నానని చెప్పండి. నా నమస్కారాలు అందించండి అన్నాడు పరీక్షిత్తు. ఫలాలు లోపలికి వెళ్లాయి. తన చుట్టూ ఉన్న మంత్రులందరికీ తలా ఒకటి ఇచ్చి
తానొకటి తీసుకుని ఒలిచాడు ఔత్తరేయుడు, ఉత్తర కొడుకు. అందులోంచి అణువంత పురుగు బయటకు వచ్చింది. మణిపూసలా మెరుస్తోంది. కళ్ళు నల్లగా ఉన్నాయి. మంత్రులారా, ఇంచుమించు సూర్యుడు అస్తమించాడు. 7 రోజులు గడువు తీరిపోయింది. నాకింకా సర్పభయం లేదు. విషభయం అంతకన్నా లేదు. విప్రశాపం వీగిపోయింది. అయినా శాపాన్ని మన్నించడం కోసం అంగీకరిస్తున్నాను. మహాసరానికి బదులు ఈ చిన్న పురుగు నన్ను కాటువేయుగాక అంటూ పరీక్షిత్తు ఆ పురుగును మెడమీద పెట్టుకున్నాడు. మెరుపులా మెరిసి అది మహాసర్పమయ్యింది. రాజును చుట్టివేసింది, కాటువేసింది. నిప్పులు కక్కుతూ నింగిలోకి ఎగిరిపోయాడు తక్షకుడు. మొదలు నరికిన చెట్టులా కూలిపోయాడు పరీక్షిత్తుడు. అంగరక్షకులు, మహామంత్రులు కకావికలయ్యారు. హాహాకారాలు మిన్నుముట్టాయి. నింగిలో నిప్పుముద్దలా ఎగిరిపడుతున్న తక్షకుణ్ణి చూసి ప్రజలు భయభ్రాంతులయ్యారు. ప్రపంచమే తగులబడిపోతుందని భావించారు. పరీక్షిత్తుడి కుమారుడు మరీ పసిబాలుడు. అందుకని పురోహితులే వేదమంత్రాలతో యథావిధిగా మహారాజుకు ఉత్తరక్రియలు జరిపారు. దుర్మరణం పాలైన పరీక్షిత్తు దేహాన్ని గంధాగురు తరుకాష్టాలతో గంగాతీరంలో అగ్నికి ఆహుతి చేశారు. అన్నా వస్త్ర గోసహస్ర దానధర్మాలు పుష్కలంగా జరిపించారు. రోజులు గడిచాయి. ఒక సుముహూర్తాన ఆ పసిబాలుణ్ణి సింహాసనం మీద కూర్చోపెట్టారు మంత్రులు. బాలుడి పేరు జనమేజయుడు. ప్రజలంతా అతణ్ణి రాజుగా అంగీకరించారు. అతడు దినదిన ప్రవర్ధమానుడై 11 ప్రాయం వచ్చేసరికి కులపురోహితుల ద్వారా విద్యలన్నీ నేర్చుకున్నాడు. కృపాచార్యుడు ధనుర్వేదం మొత్తం నేర్పాడు. కర్ణార్జునులంతటి వాడిగా తీర్చిదిద్దాడు. వేదాలు అభ్యసించాడు. ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు. సత్యవాదిగా, జితేంద్రియుడిగా రాజ్యం పాలిస్తున్నాడు. అందరికీ ధర్మరాజే జ్ఞాపకం వస్తున్నాడు. సువర్ణవర్మాక్షుడనే కాశీనరేశ్వరుడు వపుష్టమ అనే తన కూతుర్నిచ్చి వివాహం చేశాడు. ఇద్దరూ సుభద్రార్జునుల్లాగా వనవిహారాలు చేస్తూ యవ్వన సుఖాల అంచులు ముట్టుతున్నారు. శచీదేవేంద్రుల్లాగా మహాలాజభోగాలు అనుభవిస్తున్నారు. సమర్థులైన మంత్రులతో ప్రజాపాలన సుఖంగా నడుస్తోంది. అందరూ ఆనందిస్తున్నారు. ఒకనాడు ఉత్తంకుడనే మహర్షి జనమేజయుడి దర్శనానికి వచ్చాడు. ఇతడు తక్షకుడి చేతిలో మోసపోయినవాడు. ప్రతీకారం తీర్చుకోడానికి మార్గమన్వేషిస్తూ జనమేజయుడి దగ్గరికి వచ్చాడు. వస్తూనే రెచ్చగొట్టే మాటలు పలికాడు. జనమేజయ, నిన్ను చూస్తుంటే జాలివేస్తోంది. కార్యాకార్యాలు తెలుసుకోలేని పసిబాలుడిలా కనిపిస్తున్నావు. చెయ్యవలసిందేమో చెయ్యడంలేదు, చెయ్యకూడనివన్నీ చేస్తున్నావు. కసీ పౌరుషం లేని నీవంటి చప్పటి మనిషికి నేనేమి చెప్పి ఏమి ప్రయోజనం? తంత్రం తెలీదు, మంత్రం తెలీదు, ఎవరు శత్రువులో అంతకన్నా తెలీదు. అన్నీ బాలచేష్టలు అంటూ తలత్రిప్పి చీదరింపుగా గొనుక్కున్నాడు. ఉత్తంకరి, నీ మాటలు నాకేమీ అర్థం కావడంలేదు. నేను ఏ వైరాన్ని తెలుసుకోలేదు, ఏ ప్రతీకారం చేయలేదు. వివరంగా చెప్పు. అప్పుడు ఏం చెయ్యాలో అది చేస్తాను. రాజా, తెలీదన్నావు కాబట్టి చెబుతున్నాను, విను. మీ నాన్న ఎలా చనిపోయాడో తెలుసా? సహజమరణం కాదు, దుర్మరణం. తక్షకుడనే సర్పదుష్టుడు పొట్టను పెట్టుకున్నాడు. కావలిస్తే ఉన్నారుగా మీ వృద్ధమంత్రులు, వారినడుగు. జనమేజయుడు వెంటనే మంత్రులను పిలిచి విషయమడిగాడు. విప్రశాపం కారణంగా తక్షక సర్ప సందష్టుడై పరీక్షిత్తు దివంగతుడైన సంగతిని వారు వివరించి చెప్పారు. అవున్వరి, విప్రశాపం కారణం తప్ప తక్షకుడి తప్పేముంది అని జనమేయుడు ఎదురు ప్రశ్న వేశాడు. ఆహా, అలాగా నాయనా, పుష్కలంగా ధనమిచ్చి కశ్యపుణ్ణి వారించలేదా ఆ దుష్టుడు? కాపాడగలిగినవాణ్ణి కొనేసి వెనక్కి దారి మళ్లించినవాడు శత్రువు కాక మిత్రుడవుతాడా? నీకంటే మునిబాలకుడైన రురుడు నయం. వెనకటికొక పాము తాను వివాహమాడబోయిన ప్రమద్వరను కరిచి చంపిందని ప్రతిజ్ఞ చేసి సర్పసంహారం మొదలుపెట్టాడు. ఎప్పుడూ కర్రపుచ్చుకునే తిరుగుతూ కనిపించిన పామునల్లా బాది చంపాడు. కొన్నింటిని వెదికి మరీ చంపాడు. అలా చంపుతుండగా ఒక వనంలో డుండువమనే ముసలిపాము కంటబడింది. చంపబోయాడు. అది, రురు, నేను నీకు ఏ అపకారం చేశానని చంపుతావు అని ప్రశ్నించింది. రురుడు తన ప్రియురాలి మరణం, తన ప్రతిజ్ఞాకారణం వివరించి అందుకని చంపుతానన్నాడు. రురు, నీ ప్రమద్వరను కరిచింది నేను కాదు. అసలు ఇంతవరకు నేనెవ్వర్నీ కరవలేదు. మిగతా పాములు కరిస్తే కరవచ్చు. రూపసామ్యాన్ని బట్టి నన్ను చంపడం నీకు భావ్యం కాదు. హేతుబద్ధమైన ఈ మానవ సంభాషణకు రురుడు ఆశ్చర్యపోయాడు. నువ్వు ఎవరివి? సర్పరూపం ఎందుకు పొందావు అని అడిగాడు. రురు, చెబుతున్నాను విను. నేను బ్రాహ్మణుణ్ణి. చిన్ననాట నాకో మిత్రుడున్నాడు. అతడి పేరు ఖగముడు. మహాతపస్వి, వట్టి అమాయకుడు.
ఒకరోజున అతడు ఏకాగ్రచిత్తంతో అగ్నిహోత్రం చేసుకుంటున్న సమయంలో నేను వెళ్లాను. ఎండుగడ్డిని వెంటి చుట్టి తార్నక పాముగా చేసి అతణ్ణి భయపెట్టాను. బాల్యచేష్ట, కాని అతడు నిజంగా భయపడిపోయాడు. గజగజా వణికిపోయాడు. నేను కేరింతలు కొడుతుంటే పట్టరాని కోపంతో శపించాడు. పాము వైపోమన్నాడు. గబగబా వెళ్ళి గడ్డితాడు చూపించాను. ఇది నిజం పాము కాదని వివరించాను. అప్పటికి భయం తీరి ఖగముడు కొంత శాంతించాడు. మందబుద్ధి, నన్ను భయపెట్టావు కాబట్టి శపించాను. నువ్వు పాము కాక తప్పదు. అయితే మళ్ళీ నువ్వే మా భయం తీర్చావు కాబట్టి శాపవిమోచనం చెబుతున్నాను విను. ప్రమతి కుమారుడు రురుడు వచ్చి నీకు శాపవిముక్తి కలిగిస్తాడు అని నన్ను ఓదార్చి ఖగముడు వెళ్ళిపోయాడు. ఇదీ నా కథ. నువ్వు రురుడివి, నేను విప్రుణ్ణి. ఒక మంచిమాట చెబుతాను, ఆలకించు, అర్థం చేసుకో. అహింస ఒక్కటే ఉత్తమోత్తమ ధర్మం. విప్రులకు మరీను. వాళ్లు విద్యా వివేక సంపన్నులు కనుక సకల జీవరాశి పట్ట దయగా ఉండాలి. యజ్ఞాలలో మినహా మరెక్కడా ఏ హింస చేయకూడదు. ఈ ఉపదేశం చేసి డుండుబం తన సర్పరూపం విడిచిపెట్టి బ్రాహ్మణుడిగా మారి వెళ్ళిపోయాడు. అప్పట్నించి రురుడు హింసను విడిచిపెట్టాడు. తరువాత అర్ధాయుర్దానంతో ప్రమద్వరను బతికించుకొని వివాహం చేసుకున్నాడనుకో, అది వేరే సంగతి. ఇంతకీ జనమేజయ, బ్రాహ్మణుడైన నీకన్నా ఆ రురుడే నయం. తనకు అపకారం చేసిన సర్పాలమీద కస్సిపట్టి యుద్ధం ప్రకటించాడు. నువ్వు క్షత్రియుడివయ్యుండి సర్పాలను ఉపేక్షిస్తున్నావు. పితృఘాతకులను సుఖంగా బతకనిస్తున్నావు. అంతరిక్షంలో నీ తండ్రి ప్రతీకారేచ్ఛతో దహించుకుపోతున్నాడు. స్నానపానాదులు వదిలేసి కూర్చున్నాడు. ఈ దుర్గతి నుంచి ఉద్ధరించు. సర్పాలని సంహరించు. తండ్రికున్న వైరాన్ని తీర్చని కొడుకు బ్రతికే ఉండి మృతుడితో సమానం. లే, బ్రతికే ఉన్నాననిపించుకో. పాపశంక పెట్టుకోకు. యజ్ఞం వంకతో ఎంత జీవహింస చేసినా తప్పుకాదు. సర్పయాగం ప్రారంభించు. ఇది అంబామఖం. సౌనకాది మహామునులారా, ఉత్తంకుడి ఉపదేశంతో జనమేజయుడు రెచ్చిపోయాడు. కన్నీళ్లు తుడుచుకున్నాడు. తండ్రికి ఉత్తమగతులు కలిగించలేకపోయినందుకు తనను తాము నిందించుకున్నాడు. ఈరోజే యాగం ప్రారంభించి పితృరుణం తీర్చుకుంటానన్నాడు. భగభగలాడుతున్న మంటలో సర్పాలను ఆహుతి చేసి ప్రతీకారాగ్నిని చల్లార్చుకుంటానన్నాడు. మంత్రులను అందర్నీ పిలిచాడు. గంగాతీరంలో భూమి కొలిపించి చదును చేయించండి. 100 స్తంభాలతో అందంగా మండపం కట్టించండి. యజ్ఞవేదిని నిర్మింపచేయండి. యజ్ఞ సంభారాలు సమకూర్చండి. నేను సర్పయాగం చెయ్యాలి. యజ్ఞ పశువు తక్షకుడు, యజ్ఞహుత ఉత్తంకుడు, వేదపండితులనందర్నీ ఆహ్వానించండి. రాజాజ్ఞ మేరకు అన్నీ ఏర్పాటయ్యాయి. సర్పహవనం మొదలయ్యింది. తక్షకుడు భయపడ్డాడు. ఇంద్రుడి సన్నిధికి పరుగెత్తాడు. అతడు ఓదార్చి అర్ధసింహాసనంలో కూర్చోబెట్టుకుని అభయమిచ్చాడు. ఉత్తంకుడు ఇది గ్రహించాడు. పట్టుదల పెరిగింది. సహేంద్ర తక్షకాయ స్వాహ అంటూ ఇంద్రుడితో సహా తక్షకుణ్ణి నిమంత్రించాడు. ఇద్దరూ వచ్చి యజ్ఞకుండంలో రాలిపడాలి. అంతలోకి తక్షకుడు ఆస్తికుణ్ణి తలచుకున్నాడు. అతడు యాయావర కులోద్భవుడు, ధర్మాత్ముడు, జరత్కారుని కొడుకు. ఆ మునిబాలుడు ఆస్తికుడు జనమేజయుణ్ణి సమీపించి ప్రశంసావాక్యాలు పలికాడు. రాజు సంతోషించి ఆ బాలపండితుణ్ణి బహుధా అర్పించి సత్కరించాడు. ఏమి కావాలో కోరుకోమన్నాడు. అతడు వెంటనే ఈ యజ్ఞం ఆగిపోవాలి అని కోరుకున్నాడు. మాటకు నిలబడే మహారాజు కనుక యజ్ఞాన్ని ఆపేశాడు. సర్పహోమం ఆగిపోయింది. ఆస్తికుడు సంతోషించాడు. వైశంపాయముణ్ణి పిలిచి జనమేజయుడికి వ్యాసభారతం వినిపించమన్నాడు. విన్నా రాజుకు మనశ్శాంతి లభించలేదు. పాక్షాత్తుగా వ్యాసుణ్ణడిగాడు. హే భగవన్, వ్యాస, నా మనస్సు దహించుకుపోతోంది. అర్జునుడంతటి వాడికి పౌత్రులు మా తండ్రి. సంగ్రామంలో మరణిస్తే అది క్షత్రియులకు గౌరవప్రదం. ఇంటిలో మరణించినా కనీసం అది సహజ మరణమైతే అదొక పద్ధతి. ఇదేమిటిది దారుణం. మా తండ్రిగారుది దుర్మరణం. అంతరిక్షంలో దాహార్తుడై వేలాడుతున్నాడు. శాంతి ఉపాయం చెప్పు. వెంటనే మా తండ్రిగారు దుర్గటి తప్పి స్వర్గానికి వెళ్లే ఉపాయం చెప్పు. నాకు మనశ్శాంతిని ప్రసాదించు. జనమేజయుడు అభ్యర్థించాడు. సత్యవతీ సుతుడు సభామండపంలో కూర్చుని సమాధానం చెప్పాడు. చిరంజీవి, జనమేజయ, అతి రహస్యమూ అత్యద్భుతమూ ఒక పురాణం చెబుతున్నాను. శ్రద్ధగా ఆలకించు. శుభప్రదమైన భాగవతమిది. ఇందులో ఎన్నో కథలు, ఉపకథలు ఉంటాయి. ఒకప్పుడు నా కుమారుడు సుకుడికి వినిపించాను. ఇప్పుడు నీకు వినిపిస్తున్నాను. ఇది పరమగుహ్యం సుమా. విన్నంత మాత్రం చేతనే చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఆగమ రహస్యాలన్నీ తెలుస్తాయి. ఉపోద్ఘాతం సాగుతుండగానే జనమేజయుడు అడ్డుతగిలాడు.
ఈ ఆస్తికుడెవరు, నా సర్పయాగం ఎందుకాపాడు, పాములను కాపాడవలసిన అవసరమతడికి ఏమిటి, ఇదంతా సవిస్తరంగా చెప్పి అటుపైని పురాణం వివరించు అన్నాడు. అలాగేనన్నాడు వ్యాసుడు. శ్రీదేవి భాగవతం ఎన్నో అమ్మవారి మహిమలతో కూడిన కథలతో అద్భుతంగా ఉంటుంది మీ ఏన్షియంట్ సిబ్లింగ్స్లో. రోజుకు ఒక ఎపిసోడ్తో వస్తున్నా. మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.